ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. సీసీఎల్ఏ ప్రసంగంతో మీటింగ్ ఆరంభమైంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష చేసేందుకు అంశాల వారీగా శాఖలను విభజించి ఇప్పటికే ప్రెజెంటేషన్లు రూపొందించారు. ఇవాళ జీఎస్డీపీపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాథమిక రంగం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంలో భాగంగా పర్యాటకం, హౌసింగ్ తదితర శాఖల పురోగతి ఆయా జిల్లాల్లో ఎలా ఉందన్న అంశాన్ని కలెక్టర్ల నుంచి తెలుసుకోనున్నారు. మొత్తం 8 అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. రాబోయే దశాబ్ద కాలాలు అందరూ సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలంటే ఈ మ్యాండేట్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు కూడా ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేస్తూ ఇక్కడ మీ యొక్క జీవితంలో ముఖ్యమైన సమయం ఈ రాష్ట్రానికి కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా భావించి ఈ మ్యాండేట్ని కలకాలం ఉండే దిశగా మీరు కూడా పూర్తిగా కష్టపడాలని తెలియజేసుకుంటూ ఆఖరి చివరిగా నేపాల్లో చిక్కుకున్నామన్నటువంటి ఏపీ వాసులని స్వస్థలానికి రప్పించేందుకు మెరుపు వేగంతో స్పందించిన మా యువనేత నారా లోకేష్ గారికి, అలాగే సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, అక్కడే పర్యవేక్షించినటువంటి మా హోంమంత్రి అనిత గారికి, అలాగే కష్టపడి పనిచేసిన అధికారులకు మరియు రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా ఒక హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Thank you, sir, for your introductory remarks. Now I call upon the Honorable Finance Minister to address the gathering. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, చీఫ్ సెక్రటరీ గారికి, డీజీ గారికి, విచ్చేసినటువంటి కార్యదర్శులకు అండ్ ది న్యూ టీమ్ 26, ద చూజన్ ఫ్యూ ఆఫ్ ది స్టేట్, ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని, ప్రభుత్వ ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్గా కనపడేటువంటి కలెక్టర్లందరికీ కూడా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. 3 కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవాల్వ్ అవ్వడం నేను చూశాను ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి. వెన్ వీ స్టార్టెడ్ విత్ రెట్రాస్పెక్టివ్ ఇంపాక్ట్ థింకింగ్. ఏం జరిగింది రాష్ట్రంలో, ఎక్కడికి వెళ్ళాం, మనం ఎక్కడున్నాం, అక్కడి నుంచి మొదలుపెట్టాం. ఇవాళ వీఆర్ ఇన్ అ ప్రాస్పెక్టివ్ నోట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉన్నాయనంటే ప్రతిదానికి ఒక యార్డ్ స్టిక్, ప్రతిదానికి ఒక మెజరబిలిటీ అనేటువంటిది ఉండాలి పర్ఫార్మెన్స్లో. ఎందుకు అనంటే కామన్ మ్యాన్కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో డెలివరబుల్స్ అన్నీ వెళ్లాల్సింది, జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది, కీలకమైనటువంటి స్థానం కలెక్టర్గా. అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్. దీనికి మీరు నౌ యూ హవ్ బీన్ చూజన్ ఫ్యూ బై ది Chief Minister. Now it's your responsibility, it's your turn to start delivering the Chief Minister's ideas. And I can tell you, watch you for certain things. నాకు ఒక 30 సంవత్సరాల ఎంతో సుదీర్ఘ పయనం చేశాను నేను. 30 సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక